ఇస్తే వాళ్ళు ఫోటో తీస్తారు. ఆర్తి ఇది స్వామి స్వామి చూడండి స్వామి మీ ఫోన్ ఇవ్వండి. విజయన్న కొద్దిగా ఓకే సార్. ఇప్పుడు ప్లేస్ బాగా చేశారు, బాగుంది. ఇలాగే చేస్తే ఇంకా ఈ రోడ్డు సినిమా హాల్ రోడ్డు ఒక నూతన వరవడికి నాంది పలకాల. ఈ ఒక పూర్వ వైపులాగా 60 అడుగులు రోడ్డు విస్తరణ చేస్తే తోరణం లత సాయిమాల థియేటర్ దగ్గర తోరణం కడ అక్కడ వరకు కాలువ మిగతాది కూడా పూర్తి చేసి బండలు వేసేసి 60 అడుగులు 70 అడుగులు రోడ్డు వస్తుంది. కావుల ట్రంక్ రోడ్డు తర్వాత అత్యంత పెద్ద రోడ్డు ఉన్నటువంటి రోడ్డు ఇది. సెంటర్లో మాన్మెంట్ లైట్స్ వేస్తున్నాం, అంటే డెకరేటెడ్ లైట్స్ మూమెంట్స్ చేశారు. ఆధ్యాత్మిక శోభకు సంబంధించిన విధంగా దీన్ని తీసుకొస్తారు. బాగుంది. ఓకే. కావలి పట్టణాన్ని కాపు కాసే దేవత కలుగోల శాంభవి మాత. ఆ తల్లి ఆశీస్సులతో కావలిపురం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఈరోజు నిండు సుమంగళిలుగా ఈరోజు కావలిలో వర్ధిల్లుతున్నటువంటి తరుణంలో ఈ దేవతకి ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ రోజున మళ్ళా నూతనంగా ఈ గుడి ముందు గుడి శుభ్రంగా ఉంది, గుడి ముందు అపరిశుభ్రంగా ఉంది. దీన్ని శుభ్రంగా ఉంచి ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క పవిత్రత, దేవత మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి భక్త కోటికి మానసిక ప్రశాంతతను ఏర్పరచాలి. అక్కడ ఉన్నటువంటి అరశుభ్రత వల్ల ప్రజలు మనసు వికలం చెందుతున్నారు. కాబట్టి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని, అదేవిధంగా దేవత యొక్క ఆశీస్సులు సింహద్వారం ఎదురుగా దేవతను చూస్తూ లోపలికి రావటం, అదేవిధంగా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవత యొక్క చూపు మన వీపు మీద పడటం సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో సింహద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం యొక్క నాయకులు, ముఖ్యంగా సోదరుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఈ కలుగోల శాంభవి మాతకు సంబంధించినటువంటి భక్త కోటి యొక్క కోరికల మేరకు ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మన కావలి మీద ఉండాలి. కాబట్టి సింహద్వారం ఎదురుగానే మన ద్వారాన్ని ఏర్పాటు చేసి అక్కడ అరశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా చేసేదానికి దాదాపు 60 లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ రోజున ఆ కాలువ మీద బ్రిడ్జిని నిర్మాణం చేశారు. నిజంగా ఆ దేవతే వీళ్ళ యొక్క నాయకుల దగ్గర ఉండి తొందరగానే ఈ నవరాత్రుల ముందే ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక హిస్టారికల్ మూమెంట్ వచ్చే విధంగా, తల్లిని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు. అదేవిధంగా తల్లి చూపులు ప్రజల మీద పడడం కొరకు ఈరోజు తూర్పున గేటు నిర్మాణం కూడా ఆ తల్లి ఆశీస్సులతో భక్తులందరూ కలిసి ఎండోమెంట్ ఈవో యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరుడు మలిశెట్టి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినందుకు భక్త కోటి అందరికీ కూడా
ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తల్లి ప్రేమ ఎప్పుడు కూడా కరుణతోనే కూడుకుంటుంది. ఆ తల్లి దీవెనలు కావాలి, ప్రజలందరికీ దక్కాలి. అందు ఉద్దేశంతోనే ఆ తల్లి కూడా మా అందరి మనసుల్లో పురుకొల్పింది. కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తల్లి దీవెనలకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి నా మనసుకు తలిసిన మీదట, అందరూ కోరిన మీదట ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. తప్పకుండా ఈ తల్లి దీవెనలు కావలి నియోజకవర్గ ప్రజానికానికి మెండుగా నిండుగా ఉంటాయని. ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలుగోల శాంభవి మాత యొక్క దర్శనానికి రావటం, రైతాంగం అంతా పంటలు పండించుకున్నప్పుడు ఆ పాడి పంటలతో ఆనంద డోలికల మధ్య ఉత్సవాలకు ఎద్దల బళ్ళు కట్టుకుని జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా, ముఖ్యంగా ఆనం కుటుంబం, ఆనం వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతానికి సందర్శించడం ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఒకవైపున పాడి పంటలు, రెండు వైపున ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి దేవాలయంగా అభివృద్ధి చెందేటువంటి తరుణంలో ఈరోజు అదే ఆనం కుటుంబానికి చెందినటువంటి ఎండోమెంట్ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ గారు ఈరోజు ఈ గుడిని పవిత్రతని పెంచాలి, ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున దీన్ని ఎండోమెంట్లో కలపటం, ఎండోమెంట్లో కలిపిన కాడి నుంచి భక్త కోటి కూడా ఈరోజు భక్తులు రావటం, భక్తుల మనోభావాల తగ్గట్టు ఇక్కడ ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో పూజలు నిర్వహించటం, ఆ తల్లి దీవెనలు పొందటం, ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు, అదేవిధంగా గతం నుంచి గుడిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక కమిటీ కావచ్చు, ఎండోమెంట్కి సహకరిస్తూ కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి దీవెనల కోసం ఎప్పుడు కూడా కింకరులుగా మన అందరం కూడా పనిచేద్దామని, ఆ తల్లి కాళ్ళ దగ్గర మన అందరం కూడా మోకరిల్లి ఆ తల్లి దీవెనలను పొందుదామని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.